10:33 అయింది, 11:33కి క్లోజ్ అవుతుంది. స్టార్ట్ ప్లీజ్. దయచేసి టీచర్లందరూ కూడా స్టేజ్ దగ్గరికి వస్తే మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీలో ఆశీర్వాదాలు కాగలరు. ఒక ముగ్గురు దగ్గర ఇద్దరు మాత్రమే ఉండండి. ముగ్గురు వేసాక మరి తర్వాత మీరు కోరుతున్నాం. ఇంకో 5 నిమిషాల్లో మనం ముగ్గురు స్టార్ట్ చేయబోతున్నాం. వాళ్ళు చక్కగా వేశారు. మీరందరూ కూడా ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్యేకంగా మీ అందరి మహిళా మండలందరికీ పేరు పేరు నమస్కారం చెప్తూ ఇంకొక 5 నిమిషాల్లో ఈ పాట తర్వాత 5 నిమిషాల్లో ముగ్గుల పోటీ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ 10:30కు 11:30కు ఎండ్ అవుతుంది. మనకు 7 నిమిషాల సమయం ఉంది. కమిషన్ మంచి ప్రైజులు ఉన్నాయి. సో బాగా వేయండి. TV3 న్యూస్ అంట. ఎంజాయ్ చేస్తూ మీరు మంచిగా ముగ్గులు వేసుకోవచ్చు. సో ప్రత్యేకంగా మరొకసారి ఇక్కడ విజయబోతున్న ఆడపడుచులందరికీ పేరు పెట్టిన మరొకసారి 2 మెంబర్స్ మాత్రమే ఉంటారండి. ఆల్రెడీ మీ దగ్గరికి జడ్జెస్ కూడా రావడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదను సరదాన తెచ్చిందే తుమ్మెదను
రికార్డుని చేసి కొత్త రికార్డును సృష్టించబోతున్నారు. కాబట్టి మీరు ఎంతమంది అత్యధిక సంఖ్యలో వస్తారో దాన్ని బట్టి ఈరోజు మీరు తెలుగు బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. అత్యధిక సంఖ్యలో పాల్గొని రికార్డు సృష్టిస్తారని తెలుగు బుక్ అధికారం తరఫున స్వాగతం. మీరంతా కూడా పాల్గొన్నట్లయితే మీకు తప్పకుండా తెలుగు బుక్ అధికారంలో స్థానం కల్పించబడుతుందని తెలియజేస్తున్నాను. కాబట్టి రన్నింగ్ టైం కూడా మీరు ఆల్రెడీ టైం కేటాయించుకునే ఉంటారు, బట్ చూసుకుని ఉంటారు కాబట్టి సో లాస్ట్ టైం ఇంకా ఎంత టైం ఉందో కూడా మేము వాచ్ కూడా వస్తున్నారు. బట్ ఏంటంటే ఈ ముగ్గుల పోటీ ప్రత్యేకంగా మనకి చరిత్రలో రికార్డ్ ఎక్కినటువంటి ముగ్గు చేస్తున్నారు కాబట్టి అప్పటి నుండి ఆ సింగిడిలో రంగులనే చూసి తెచ్చి మీరు దాని వాళ్ళు. సో ప్లీజ్ రెడీనా? చెక్ హలో హలో గాజులపై మామయ్య గాజులపై ఇచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ముళ్లకు అందరికీ గ్యాప్ వస్తేనే లుక్ వస్తుంది. రామోదర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలా దేవుని మురిపించే మనసులనేనా జీవితమే పండించే
వచ్చారు 1000 థ్యాంక్ యూ. 72 ఇయర్స్ అంటే ఏజ్లో కూడా చాలా బాగా కష్ట చూస్తే పాల్గొనడం అందరూ గట్టిగా చెప్పండి. అవతలి నేను ముగ్గు వేసే టైం కూడా ఇంకొక 5 minutes అనుకుంటా బట్ మీరు అవతలి టైం అయినా ఉంటుందా లాస్ట్ అందరికీ ఉండాలండి. అలాగే ఉండాలండి. చాలా కప్పులు పోతుంది పింకీ మంచిగా ఒక 12 సంవత్సరాలు ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు నమస్కారం చెప్తున్నాను. వారిని చైర్మన్ కావాల్సిన కోరుతున్నాను. దయచేసి కొంచెం వెనక్కి జరగాలి. అక్కడ మీడియా మిత్రులకు అవకాశం ఇవ్వండి కవరేజ్ కోసం. దయచేసి కొంచెం వెనక్కి జరగాలి. బాబు అమ్మ కొంచెం వెనక్కి జరగండి. మేయర్ గారు ఏం చేసినా చాలా గొప్పగా చేస్తారని దానికి ఇదొక మళ్ళీ నిదర్శనము. ఇంత పెద్ద చేస్తారని నేను కూడా ఊహించలేదు. ఇంతమంది కూడా ఎప్పుడు చూడలేదు మరి నేను. అదేవిధంగా మరి దీనికి సహకరించినటువంటి అందరు మహిళా కార్పొరేటర్లు ఎస్పెషల్లీ గత 3 రోజుల నుంచి బ్రహ్మాండంగా వర్క్ చేస్తారు మీరు. మన ఈ కార్పొరేటర్స్ కూడా కోఆప్షన్ మెంబర్స్ కూడా బాగా సహకరించారండి. ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ బాగా జరగాలి, ఫిర్యాదు కూడా నెంబర్ 1 ఉంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శానిటేషన్ ఎస్పెషల్లీ మా శానిటేషన్ సిబ్బందికి, మా జానకి శానిటరీ ఇన్స్పెక్టర్ మేనేజర్ జ్యోతిరెడ్డి గారికి, మా డిఈ గారికి, అందరు స్టాఫ్స్కు పేరు పేరున, మా వార్డ్ ఆఫీసర్స్కు అందరు పేరు పేరున, మన ముఖ్యంగా మా శానిటరీ ఇన్స్పెక్టర్ జగన్కు అందరికీ మా హృదయవాదాలండి. ఫ్రైడే రోజు అంటే శనివారం ఆదివారం ఏమో భోగి, శనివారం ఆదివారం ఏమో సంక్రాంతి. దానికి ఒక రోజు ముందు 13వ తారీఖు నాడు సెలవులు స్టార్ట్ అవుతున్నాయి మన పిల్లలందరికీ. సో ఈసారి పిల్లలకు, యువకులకు, పేరెంట్స్కి అంటే తండ్రులకు పతంగులు ఎగిరేసే కాంపిటీషన్ పెడుతున్నాం. ఓకేనా? పతంగులు ఎగిరేసే కార్యక్రమం శుక్రవారం నాడు ఇదే గ్రౌండ్లో పొద్దున ఎన్ని గంటలకు? 8 గంటలకు పెడదామా? మార్నింగ్ 8కే, ఎందుకంటే పొద్దున గాలి బాగా వస్తుంది కాబట్టి పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు. సో ఒకసారి 1 గంట ఎక్కువ 9 అనుకోండి. 8 గంటలకే రండి. 9 గంటలకు స్టార్ట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ చేసుకొని రండి.
ఎవరి పతంగులు వాళ్ళే తెచ్చుకోవాలి, ఎవరి కాళ్ళు ఎగిరేయాలి, ప్రైజులు గీజులు అవన్నీ మంచిగా ఉంటే మళ్ళీ తర్వాత డిసైడ్ చేస్తాం. బట్ ఈవెంట్ మాత్రం ఈసారి శుక్రవారం నాడు, ఇవాళ ఆదివారం కదా, మళ్ళీ శుక్రవారం, వచ్చే శుక్రవారం నాడు 13వ తారీఖు నాడు అందరూ మనం మా వయసు ఉన్న వాళ్ళం అందరం చిన్నగా ఉన్నప్పుడు మన ఊళ్ళలో పతంగులు ఎగిరేసిన వాళ్ళమే. కానీ ఇప్పుడు వచ్చే చిన్నారులందరూ పతంగులు ఎప్పుడైనా ఎగిరేసిన వాళ్ళు ఎగిరేలే కదా. ఈ సండే డాడీతోటి, ఈ ఫ్రైడే డాడీతో ఒక 5-6 పతంగులు కొనుక్కొచ్చుకోర్రి. అన్ని పతంగులు ఇక్కడే పెద్ద ఎత్తున గ్రౌండ్లో ఎగిరేద్దాం. ఓకేనా? డన్. చిన్నపిల్లలందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. పతంగులు కార్యక్రమం ఈ వచ్చే శుక్రవారం నాడు ఇదే గ్రౌండ్లో పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. పెద్ద ఎత్తున అందరూ ఎవరు పతంగులు ఆడలే, ఎవరు దానిలే, ఎవరు ఎక్కువ పెంచి పెడతారో కటి పతంగి చేస్తారో, ఎవరు ఎక్కువ హైట్ ఎగరేస్తారో, ఎవరు మంచి కైట్ పెద్ద కైట్ తీసుకొస్తారో వాళ్ళకి బహుమతులు ఉంటాయి. ఓకే? సో పేరెంట్స్ అందరికీ, ఎస్పెషల్లీ తండ్రులందరూ లీవ్ ఇప్పుడే అప్లై చేసుకోరు. ఎవరైనా జాబ్లో పోయేది ఉంటే పిల్లలు ఆ రోజు మాత్రం మంచిగా పతంగులు ఎగిరేపించి వాళ్ళకి నేర్పి. పీర్జాదగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మా మున్సిపల్ సిబ్బంది, మా కమిషనర్ గారు, అట్లాగే మా గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 4 రోజుల నుంచి 6 నిమిషాలు మా మున్సిపల్ సిబ్బంది, మా కమిషనర్లు, ఆఫీసర్లు, మా కార్పొరేటర్లు అందరూ కూడా ఈ యొక్క గ్రౌండ్ని క్లీన్ చేసి మంచిగా ముగ్గులకు కల్లాపి జల్లి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాదాపుగా 2,500 బాక్సులలో దాదాపు 5,000 మహిళలు ఈరోజు పాల్గొని చాలా చక్కగా విజయవంతం చేసి ఎంతో ఉత్సాహంగా, అంటే చాలా వరకు మన కేసీఆర్ గారు, మన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు ముగ్గుల ద్వారా వారు వ్యక్తపరుస్తున్నారు. అట్లాగే మా పీర్జాదగూడ కార్పొరేషన్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులు మా గౌరవ కేటీఆర్ గారి అండదండలతో ఈరోజు నిర్వహించుకున్నాం. సో వాటిని కూడా మహిళలు ఈరోజు చేస్తున్నారు. ఇక్కడ తడి చెత్త పొడి చెత్త చాలా చక్కగా ఉంటుంది. అట్లాగే వైకుంఠ ధామాలు కానివ్వండి, మా యొక్క గ్రేవ్ యార్డ్ కానీ, మాకు ఒక రోడ్లు కానివ్వండి, ఇట్లాగే పార్కులు, ఓపెన్ ఎయిర్ జిమ్లు, అన్ని కాన్సెప్ట్లు ఈరోజు మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున తీసుకొని మంచిగా చేస్తున్నారు. అట్లాగే సాంప్రదాయంగా వస్తున్నటువంటి కళ ఏదైతే ముగ్గులు ఉన్నాయో, ఆ చుక్కల ముగ్గులు అయితేనేమి, లేకపోతే రథం ముగ్గులు అయితేనేమి, అవి కూడా సాంప్రదాయం ప్రకారం చేస్తున్నారు. నిజంగా మా పీర్జాదగూడ మహిళలకు ఈరోజు మా కార్పొరేషన్ ప్రజలందరికీ ఈరోజే సంక్రాంతి వచ్చినట్టుగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా విజయవంతం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. దాదాపు 5,000 మంది మహిళలు ఈ యొక్క ముగ్గుల పోటీలో 2,500 బాక్సుల్లో 5,000 మంది మహిళలు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. గెలుపొందిన వాళ్ళందరికీ కూడా ఈరోజు జూట్ బ్యాగు, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా జూట్ బ్యాగులు ఉపయోగం, ఎందుకంటే ప్లాస్టిక్ ఫ్రీ ఈవెంట్గా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి జూట్ బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రథమంగా వచ్చిన 3 బహుమతులకు 20,000 లాగా ఒక్కొక్కరికి ముగ్గురికి, అట్లాగే 15,000 లాగా ముగ్గురికి, 10,000 లాగా ముగ్గురికి, అట్లాగే 5,000 లాగా 21 మందికి, అట్లాగే కార్పొరేటర్ స్పెషల్ ప్రైజ్లు ఒక 62 మందికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ మా పీర్జాదగూడ పాలకవర్గం తరపున పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో మరి ఈరోజు మనం పీర్జాదగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మరి ఇక్కడ చూసినట్టయితే చెంగరచెల్ల చౌరస్తా దగ్గర మరి ఎంతో అంగరంగ వైభవంగా మరి ముగ్గుల పోటీలను అయితే నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి 3వ డివిజన్ కార్పొరేటర్ మరి శారదా ఈశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా చాలామంది వాళ్ళ కాలనీ నుంచి కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో మరి వారి మాటల్లో తెలుసుకుందాం, మరి ఎంతమంది కాలనీస్ నుంచి ఇక్కడికి వచ్చారు, మరి ఏ విధంగా వాళ్ళ ముగ్గులు ప్రదర్శించారు, వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, మరి ఇక్కడ మీ కాలనీ నుంచి ఎంతమంది వచ్చారు, మరి మీ డివిజన్ నుంచి ఎలా ముగ్గులు ప్రదర్శించారు, మరి మీరు ఏమైనా వేశారా? నేనేం వేయలేదండి. మా డివిజన్ నుంచే దాదాపు అంటే 50 మెంబర్స్ దాకా వచ్చారు. అందరు పాల్గొనడం జరిగింది. మేయర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి విచ్చేసిన అందరి 26 వార్డు మహిళా మండలందరికీ నా నమస్కారము. ముందుగా మనం ఈ సంక్రాంతి సంప్రదాయబద్ధంగా జరుపుకోవడానికి మేయర్ గారు ఈ మెగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ప్రతిసారి మేము మా డివిజన్లోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈసారి మెగా ముగ్గుల పోటీ చేయడం మేయర్ గారి ఆధ్వర్యంలో, మేయర్ గారి ఆదేశానుసారం ఇక్కడనే ఏవి ఇన్ఫ్రోడ్లో చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. మా వార్డు నుంచి కూడా దాదాపు నాకు 14 కాలనీలు ఉన్నాయి. అన్ని కాలనీల నుంచి కూడా పాల్గొనడం జరిగింది మహిళలు పెద్ద ఎత్తున. ముందుగా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా మహిళల కోసం కేసీఆర్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మనం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ సంక్రాంతి ముందే మనం ఒక 10 days ముందే మెగా ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం వల్ల మనకు మా పిఎంసీగా ముందే సంక్రాంతి రావడం జరిగింది. మేయర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కేసీఆర్ మహిళల కోసం చాలా కార్యక్రమాలు, కేసీఆర్ కిట్ అని అది చాలా ఉన్నాయి, పొదుపు సంఘాలన్నీ చాలా ఉన్నాయి.
ముందుగా అందరికీ పిఎంసి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మేడం, మరి ఇదే కాకుండా మరి మన డివిజన్లో మళ్ళీ ముగ్గుల కార్యక్రమం నిర్వహించే అవకాశం ఏమైనా ఉందంటారా? అందరం ఇంకా ఇక్కడ కలిసి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈసారి అది ఏర్పాటు చేయదలుచుకోలేదు. మేయర్ గారు అన్ని డివిజన్లకు ఇక్కడనే ఏర్పాటు చేశారు కాబట్టి అదేం లేదండి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మరి మీరు ముగ్గులు వేసారా మేడం? నేను వేయలేదండి. మరి ఇంత పెద్ద మెగా ముగ్గుల కార్యక్రమాన్ని సంక్రాంతి సందర్భంగా నిర్వహించేందుకు మీకు ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. నేను 3rd డివిజన్ మహిళా ప్రెసిడెంట్ని. ఎవ్రీ ఇయర్ మా డివిజన్లోనే మేము ముగ్గుల పోటీ నిర్వహిస్తాము. ఈసారి మేయర్ గారి ఆధ్వర్యంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తంలో ఈ మెగా ముగ్గుల పోటీ జరుగుతుంది కావున మాకు చాలా సంతోషంగా ఉంది. మా డివిజన్ నుంచి నియర్ బై 50 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఆల్మోస్ట్ 7,000-8,000 మహిళలు పాల్గొన్నారు. ఒకే దగ్గర పండుగ వాతావరణం ఉంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా డివిజన్ నుంచి తప్పకుండా బహుమతి సాధిస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా. థ్యాంక్ యూ. సో మరిన్ని విషయాలు మరి కొద్దిసేపట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ ముగ్గుల పోటీల కార్యక్రమంలో మరి చాలా మంది ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది. వారిని తెలుసుకుందాం మరి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. మరి ఈ ముగ్గుల పోటీల కార్యక్రమంలో మరి ఫస్ట్ ప్రైజ్ అనేది ఎంతమందికి రాబోతుంది, మరి వాళ్ళ ఉద్దేశంలో ఏముందో తెలుసుకుందాం. నమస్తే మేడం. సో మరి ఈ ముగ్గుల పోటీలో మీరు కూడా భాగస్వామ్యం అయ్యారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మేయర్ గారి మెగా ముగ్గుల పోటీలో మేము భాగస్వామ్యమై ఇందులో ముగ్గులు వేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఫస్ట్ ప్రైజ్ మాకే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే, వెల్ డన్, సూపర్ మేడం. మీ ముగ్గు కూడా చాలా బాగుంది. మీకు కూడా ఫస్ట్ ప్రైజ్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో 8th డివిజన్ కార్పొరేటర్ మరి లేతాకుల రఘుపతి గారు, మరి అలాగే వారి మిసెస్. సో మరి 8th డివిజన్ కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి గారు మరి ఇక్కడ ముగ్గుల పోటీలో హాజరై మరి ముగ్గుల పోటీలను కూడా ఆధ్వర్యంలో చూడడం జరుగుతుంది. మరి అదేవిధంగా వారు కూడా ముగ్గుల పోటీలో ఒక భాగస్వాములై ఈ ముగ్గుల పోటీ నిర్వహించారు. మరి వారి మాటలను తెలుసుకుందాం. మరి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మరి ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించారు. నమస్తే మేడం. వారి ఆధ్వర్యంలో మా 8th డివిజన్ కార్పొరేటర్గా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. మా అందరి డివిజన్ వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ సంతోషం మా సంతోషం హ్యాపీగా సంక్రాంతి ముగ్గులు వేసుకోగలిగినాం. సో మరి అన్న, మరి మీ మాటల్లో చెప్పండి, మరి ఇంత మంచి మెగా ముగ్గుల పోటీ కార్యక్రమాలు నిర్వహించారు సంక్రాంతి సందర్భంగా. సో మరి మన కాలనీ నుంచి ఎంతమంది వచ్చారు, మరి ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు? గౌరవ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు పాలక మండలి అందరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క మెగా సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమానికి మా యొక్క 8th డివిజన్ నుంచి కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలు అక్కచెల్లెమ్మలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వారు అద్భుతమైనటువంటి ముగ్గులు ప్రదర్శించారు. ప్రసన్న గారు, డాక్టర్ ప్రసన్న గారు, భవానీ గారు, రాధా గారు, శ్రీదేవి గారు, అట్లా వాళ్ళ బృందం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ముగ్గును ఇక్కడ ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అద్భుతమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి దేశానికే రోల్ మోడల్గా తయారైనటువంటి